నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సందీప్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు దళితులను ఆర్థికంగా అభివృద్ధి పరిచి వారిని వ్యాపార వర్గంగా నిలబెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం దళిత బంధు అమలు సన్నాహక సమావేశంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వెల్లడి వ్యాక్సినేషన్లో కీలక మైలురాయి దేశంలో 75 కోట్ల డోసుల పంపిణీ పూర్తి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడి గణేష్ నిమజ్జనం తీర్పును సవరించేది లేదన్న హైకోర్టు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జోనల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ సమీక్ష తెలంగాణ ఆయిల్ పామ్ ప్రణాళిక అభినందనీయం కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరుందాల్జే వెల్లడి రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న వైరల్ జ్వరాలు అప్రమత్తమైన ప్రజారోగ్య శాఖ కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి అర్హత ఉన్నవారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి ఇక వార్తల్లోని వివరాలు దళితుల మనోభావాలు వారి ఆర్థిక అవసరాలు స్థితిగతులు పరిగణనలోకి తీసుకుని దళిత బంధు పథకాన్ని తెలంగాణ నలుదిక్కుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్పష్టం చేశారు దళితులను ఆర్థికంగా అభివృద్ధి పరిచి వారిని వ్యాపార వర్గంగా నిలబెట్టి తరతరాలుగా వారిని వెంటాడుతున్న ఆర్థిక సామాజిక వివక్షను బద్దలు కొట్టాలనే అత్యున్నత ఆశయం సామాజిక బాధ్యతతో నిర్దిష్టమైన లక్ష్యంతో దళిత బంధు పథకాన్ని అమలులోకి తెచ్చామని పునరుద్ఘాటించారు హుజూరాబాద్ వాసాలమరితో సహా చింతకాని తిరుమలగిరి చారగొండ నిజాం సాగర్ మండలాలలో దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామని సీఎం తెలిపారు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన దళిత బంధు పథకం అమలుపై అత్యున్నత స్థాయి సన్నాహక సమావేశం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ దళిత బంధుకు రూపకల్పన అసెంబ్లీ సాక్షిగా జరిగిందన్నారు దళిత ఎంపవర్మెంట్ కింద 1000 కోట్ల రూపాయలను కూడా తానే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించానని గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్ధారించుకుని అమలు చేస్తున్న పథకం దళిత బంధు అని సీఎం స్పష్టం చేశారు దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్లోని నిధులు కేటాయించుకుని పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టి సారించాలని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే సూచించారు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఆయిల్ పామ్ ప్రణాళిక బాగుందని అభినందించారు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించడం ద్వారా రైతుల రాబడిని పెంచవలసి ఉందన్నారు అన్ని పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చినట్లే పరిశ్రమల శాఖ ఆహార ఉత్పత్తుల ఎగుమతులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు వ్యవసాయ ఉద్యాన అధికారులతో పాటు పరిశ్రమల అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రితో వ్యవసాయ శాఖ సహాయ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో సమావేశమయ్యారు వ్యవసాయ రంగంలో కేంద్ర పథకాల అమలు తీరును సమీక్షించారు ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తీసుకుంటున్న చర్యలను మంత్రి ప్రశంసించారు రైతు బంధు సాగునీటి వ్యవస్థను మెరుగుపరచడం ధాన్యం కొనుగోలు తదితర తెలంగాణ ప్రభుత్వ పథకాలు రైతుల ఆర్థిక భరోసాకు దోహదపడగలవన్నారు ఎగుమతులను ప్రోత్సహించే విధంగా పంటల దిగుబడిలో అనుసరించవలసిన మెలకువలపై రైతాంగాన్ని చైతన్యవంతం చేయవలసి ఉందన్నారు ఆయిల్ పామ్కు 100% సబ్సిడీ విషయాన్ని కేంద్రం పరిశీలిస్తుందన్నారు వరి సాగు నుండి నూనె పప్పు గింజలు ఆయిల్ పామ్ సాగు వైపు రైతాంగాన్ని మళ్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు పంటల మార్పిడి అనేది నిరంతర ప్రక్రియగా భావించి చర్యలు తీసుకుంటున్నామన్నారు రైతు బీమా తరహాలోనే రాబో రోజుల్లో మత్స్య గౌడ చేనేత బీమా రాబోతుందని ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు చేనేత కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు స్థలాలు ఉన్న వారికి ఇండ్లు కట్టిస్తున్నామన్నారు హుజూరాబాద్లో పద్మశాలి భవనం నిర్మిస్తామని చెప్పారు ఆ భవనానికి కొండా లక్ష్మణ్ బాపూజీ భవనం అని పేరు పెడతామని తెలిపారు హుజూరాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో చేనేత కార్మికులకు నూలు విక్రయాలకు సంబంధించిన రిబేట్ సబ్సిడీ చెక్కులను మంత్రి గంగుల కమలాకర్తో కలిసి హరీష్ రావు పంపిణీ చేశారు
ఈ సందర్భంగా చేనేత కార్మికులను ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం చేనేత రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. చేనేత కార్మికులు థ్రిఫ్ట్ ఎంత కడితే అంత రెట్టింపు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. థ్రిఫ్ట్ కోసం త్వరలోనే 30 కోట్లు మంజూరు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే చేనేత కార్మికుల కోసం 70 కోట్లు విడుదల చేశామని గుర్తు చేశారు. 1,75,803 రూపాయలు చెక్కులు ఇవాళ మీ చేతిలో పెట్టి మీకు దండం పెట్టిపోదామని వచ్చినాం మేము. ఈ 1,90,00,000 కాక ఇప్పుడే చెప్పిన థ్రిఫ్ట్ ఇక మీరు 12 అన్నా కట్టుకోవచ్చు, 8 అన్నా కట్టుకోవచ్చు, దానికి ఏ రకమైన అభ్యంతరము ఉండదు. 2 ఇకపోతే ఎక్స్గ్రేషియా డబ్బులుండే కార్మికులు చనిపోతే డబ్బులు రావాలి. అది కూడా ఈ అధికారులు పంపించకపోవడం వల్ల మీకు ఆలస్యం అయింది. మీ అధ్యక్షుడు నా దృష్టికి తీసుకురాగానే ఉపేందర్ గారు చెప్పంగానే దాన్ని కూడా వెరిఫై చేసినాం. దాదాపు మనం ఎవరైనా చనిపోతే 12,500 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తాం. అయితే ఒక 29 పెండింగ్ కేసెస్ ఉండే మీ దగ్గర. అందులో 20 మందికి ఇవాళ ఒక్కొక్కరికి 12,500 రూపాయలు చొప్పున ఇస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి పథకాలపై హీనా విజయ్ కుమార్ గావిట్ నేతృత్వంలోని 15 మంది మహిళా సాధికారిక పార్లమెంటరీ కమిటీ బృందం ప్రశంసల జల్లు కురిపించింది. ఈ 2 పథకాలు పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని ఆ బృందం ప్రశంసించింది. మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ బృందం రాష్ట్రంలో 3 రోజుల పాటు పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఎంపీల బృందం హైదరాబాద్లో పర్యటించింది. మహిళా కమిషన్తో భేటీ అయి పలు అంశాలపై చర్చించింది. అమీర్పేటలోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ చేపడుతున్న కార్యక్రమాలను పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా కమిషనర్ దివ్యా దేవరాజన్ వివరించారు. గర్భిణీ మహిళలకు ఇస్తున్న కేసీఆర్ కిట్ గురించి ప్రత్యేకంగా వివరించారు. వాతావరణ మార్పే అతిపెద్ద ప్రపంచ సవాల్ అని, దాన్ని ఎదుర్కొనేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. ఇండియా యుఎస్ క్లైమేట్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 కింద క్లైమేట్ యాక్షన్ అండ్ ఫైనాన్స్ మొబిలైజేషన్ CAFMD డైలాగ్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు కర్బన ఉద్గారాలను తగ్గించడానికి భారతదేశం ముందు నుంచే పనిచేస్తుందన్నారు. క్లైమేట్ యాక్షన్, ఫైనాన్స్ మొబిలైజేషన్ డైలాగ్, ఫైనాన్సింగ్ అంశాలను ప్రస్తావిస్తూ గ్లోబల్ క్లీన్ ఎనర్జీ పెట్టుబడులకు ఇప్పటికే భారతదేశం గమ్యస్థానమని అన్నారు. కార్యక్రమంలో అమెరికా ప్రెసిడెంట్ ప్రతినిధి జాన్ ఎఫ్ కెర్రీ మాట్లాడుతూ వాతావరణ మార్పులు మరిన్ని విపత్కర పరిణామాలను నివారించేందుకు ఇప్పుడే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వరదలు, అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు, రికార్డు స్థాయిలో వర్షపాతం ప్రతి చోట జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. The aspirational target of renewable energy capacity of 450 gigawatt by 2030. India's total forest and tree cover is 24.56% of the total geographical area of the country, and it is increasing. We are moving ahead to achieve targeted forest and tree cover of 33% of total geographical area. Prime Minister Modi has also set very ambitious targets here in India. The target of 450 gigawatts by 2030 of renewable energy is one of the most powerful goals set in the world. And already you have reached about 100 gigawatts of that. I congratulate India for achieving that remarkable milestone. And India is a world leader in demonstrating that economic development and clean energy can go hand in hand. And we are absolutely confident that that 450 gigawatts as a goal can and will be reached. And we look forward to partnering with India in the context of what we're talking about here today in order to help bring finance and bring technology and other elements to the table in order to achieve it. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని సింగాపూర్, బేతిగల్, జమ్మికుంట చెరువుల్లో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేపపిల్లలను విడుదల చేశారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు సతీష్ బాబు, పెద్ది సుదర్శన్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ కనుమళ్ల విజయ, మున్సిపల్ చైర్మన్ తక్కలవల్లి రాజేశ్వరరావు, జిల్లా ఫిషరీస్ సొసైటీ మాజీ చైర్మన్ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ముందు చూపుతో తీసుకుంటున్న నిర్ణయాల అమలుతో
రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అమలు జరుపుతున్న పథకాలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించడంలో గ్రామీణ పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని వివరించారు. మత్స్యకారులకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. చాలా కార్యక్రమాలు 2 వీలర్ వెహికల్ గానీ 4 వీలర్ గానీ మనకు జాకెట్స్ గానీ జాలర్లు గానీ ఇట్లా పనిముట్లు కూడా చాలా ఇచ్చినటువంటిది మీ అందరికీ తెలిసిందే. కాబట్టి దయచేసి మీరు కూడా మీ ఆర్థిక ప్రమాణాలు పెరిగి మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, పిల్లలను కూడా బంగారంగా చదివించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే రాబో కాలంలో ఇంకా కొత్త కార్యక్రమాలు కూడా మత్స్య శాఖ ఆధ్వర్యంలో తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే చేపలకు ధర కూడా మంచి ధర రావాలి. ఎందుకంటే మనకు ఇంత క్వాలిటీ చేప పిల్లలు వేసినప్పుడు మరి క్వాలిటీ విషయంలో, సైజు విషయంలో, కౌంటింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాబట్టి నేను మీ అందరికీ కోరుకునేది మీరు మీ కుటుంబాలతో సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆ గంగమ్మ తల్లి నీడలో మనం బతుకుతున్నటువంటి వ్యక్తులం కాబట్టి మరి తప్పకుండా ఇంకా ప్రభుత్వం చాలా కార్యక్రమాలు రాబో కాలంలో తీసుకుంటుంది. అవసరం అనుకుంటే ఫెడరేషన్ ద్వారానే మార్కెట్ చేయాలనేటువంటి ఆలోచన కూడా మరి ప్రభుత్వం చేస్తుంది, మీకు మంచి రేట్ ఇచ్చి. మహిళల ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పేద మహిళల కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం భూపాలపల్లి జిల్లా గ్రామీణ మహిళలకు వరంగా మారింది. ఇక్కడ మహిళలతో వంట చెరుకు వద్దు, గ్యాస్ వంట ముద్దు అనేటట్టుగా ప్రచారం చేసి సానుకూల ఫలితాలను ఇస్తుంది. మరిన్ని వివరాలు. స్వచ్ఛ ఇంధన్ బెహతర్ జీవన్ అనే నినాదంతో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది. భూపాలపల్లి జిల్లా ఎక్కువ శాతం అటవీ ప్రాంతం. దీంతో ఇక్కడ చాలా మంది వంట చెరుకుపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఫలితంగా అత్యధికులైన గ్రామీణ పేద మహిళలు పొగబారిన పడి అనారోగ్యానికి గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకం ప్రాధాన్యతను గ్రామీణులకు వివరించడంతో పొయ్యిల మీద వంటకు స్వస్తి చెప్పి గ్యాస్తో వంట చేసుకోవడానికి అలవాటు పడుతున్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఉజ్వల పథకం కింద ఉచితంగా వంట గ్యాస్ మంజూరు చేయడంతో పొగబారే జీవితాలకు స్వస్తి పలుకుతున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రేగొండ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీపతి దూరదర్శన్తో మాట్లాడుతూ తమ గ్యాస్ ఏజెన్సీ పరిధిలో అర్హులైన 4,300 మంది ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించామని చెప్పారు. కోవిడ్ ఉధృతి సమయంలో ఉజ్వల లబ్ధిదారులకు నెలకు 1 సిలిండర్ చొప్పున 3 సిలిండర్లను ఉచితంగా ఇచ్చామని చెప్పారు. ఉజ్వల కనెక్షన్లు వచ్చేసి 4,300 కనెక్షన్ల వరకు ఇచ్చాం సార్. అయితే అందులో మొత్తం వేరియస్ విలేజెస్ అన్ని మా మండలకు సంబంధించిన మొత్తం విలేజెస్ అన్ని కవర్ అయ్యింది సార్. అందరికి ఇచ్చాం. ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ జరిగింది. ఆధార్ కార్డు తీసుకున్నాము, బ్యాంక్ ఖాతా తీసుకున్నాము, తర్వాత వాళ్ళ రేషన్ కార్డు తీసుకున్నాము. ఒక లిస్ట్ వచ్చేసి అక్కడ నుంచి సెల్ లిస్ట్, ఉజ్వల లిస్టులో పేరు సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ మేము కనెక్షన్ ఇచ్చాము. ఉజ్వల లబ్ధిదారు వరలక్ష్మి మాట్లాడుతూ కూలి పని చేసుకుని జీవనం సాగించే తాము గతంలో కట్టెల పొయ్యి పైన ఆధారపడేవారమన్నారు. దీంతో అనారోగ్య సమస్యలు వచ్చేవి అన్నారు. గ్యాస్ మీద వంట త్వరగా అవుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఇదివరకు కట్టెల మీద వంట చేసుకునేందుకు చాలా ఇబ్బందిగా ఉండేది. కళ్ళలో పొగ వెళ్ళి అంత ఆవేశం కింద వచ్చి చాలా ఇబ్బందులు పడేది ఆరోగ్యకరంగానే. కాదండి ఇప్పుడు నరేంద్ర మోడీ పెట్టిన స్కీమ్ ఉచిత గ్యాస్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మాకు చాలా ఉపయోగాలు పడినాయి. బయటకి పనులకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది లేకుండా తొందరగా వంట చేసుకుని పనులు పూర్తి చేసుకుని బయటకు వెళ్ళి మేము బయట పనులు పూర్తి చేసుకోవాల్సి వచ్చింది. చాలా సంతోషంగా ఉంది మాకు ఈ గ్యాస్ ఇవ్వడం వల్ల. మాకు కట్టెల పొయ్యి మీద వండుకుంటే చాలా కళ్ళు మండటం గాని, ఊపిరితిత్తులు ఖరాబ్ కావడం, ఈ పొగకు అన్నం కూర వండుకుంటే లేటుగా అయ్యేది. ఓ పక్కకు ఉడికి ఓ పక్కకు ఉడకపోవటం, పొగ వలన కళ్ళకు మాకు దెబ్బ వచ్చింది. మాకు గ్యాస్ మీద మేము తొందరగా అన్నం కూర ఓ పొయ్యి మీద అన్నము ఓ పొయ్యి మీద కూర వండుకొని మేము తొందరగా మేము పనులకు కూడా పోతున్నాము. కట్టెల పొయ్యి మీద ఇట్లా వంట చేసేటప్పుడు బాగా ఇబ్బంది అయ్యేది. ఆ కట్టెల పొయ్యి వల్ల ఇట్లా పొగ వల్ల మాకు ఇట్లా లంగ్ క్యాన్సర్ లాంటిది, ముక్కు కళ్ళు అన్ని ఇట్లా ఖరాబ్ అయినట్టు అనిపించేది. కొంచెం ఆ గాలి అనేది ఇట్లా పీల్చినా కూడా కొంచెం ఊపిరితిత్తులు ఇబ్బంది అయ్యేది మాకు. కొంచెం ఈ ఉజ్వల కింద ఇట్లా మోడీ ప్రభుత్వం మాకు గ్యాస్ అందించడం వల్ల మాకు కొంచెం మంచిగా ఇప్పుడు వంట చేసుకోవడానికి మాకు ఏ ఇబ్బంది లేకుండా మాకు మంచిగా ఉన్నది.
కేంద్రం ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించడంతో పాటు ఇప్పుడు గ్యాస్పై వంట చేసుకుని కూలి పనులకు వెళ్లగలుగుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హుస్సేన్ సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాలపై నిషేధం ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 9న ఇచ్చిన తీర్పును సవరించలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తీర్పును పునఃసమీక్షించి కొన్ని అంశాలను సవరించాలని కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది. హుస్సేన్ సాగర్లో పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని, ట్యాంక్ బండ్ వైపు నుంచి కూడా అనుమతి ఇవ్వాలని, రబ్బరు డ్యాం నిర్మాణానికి మినహాయింపు ఇవ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కోరారు. దీనిపై ధర్మాసనం స్పందించి వినాయక విగ్రహాలు పూజలను నిషేధించలేదని, పీఓపీ విగ్రహాలను మాత్రమే హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయవద్దంటున్నామని పేర్కొంది. తీర్పులో జోక్యం చేసుకుని ఎలాంటి మార్పులు చేయవలసిన అవసరం లేదని స్పష్టం చేస్తూ రివ్యూ పిటిషన్ కొట్టివేసింది. తీర్పుపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి కేంద్రీకరించాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లకు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఆదేశించారు. గణేష్ నిమజ్జనం ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, హైకోర్టు మార్గదర్శకాల పరిధిలో చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ మహానగరంలోని చెరువులను మరింతగా అభివృద్దిపరిచి పరిరక్షించడానికి ప్రత్యేకంగా జీహెచ్ఎంసీలో స్పెషల్ కమిషనర్ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. గత కొంతకాలంలో నగరంలోని చెరువుల సుందరీకరణ, అభివృద్ది, పరిరక్షణకు సంబంధించి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతూ వస్తున్నందున ప్రత్యేకంగా ఒక కమిషనర్ను నియమించడం ద్వారా ఈ కార్యక్రమాలను మరింత వేగవంతంగా కొనసాగించేందుకు అవకాశం ఉంటుందన్నారు. హైదరాబాద్ నగర పరిధిలో 185 చెరువులు, ఇతర జలవనరులు ఉన్నాయని, వీటిని అభివృద్ది చేసేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాల్సిన బాధ్యత స్పెషల్ కమిషనర్కి అప్పగిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటివరకు చేపట్టిన చెరువుల అభివృద్ది, సుందరీకరణ, పరిరక్షణ కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా మంత్రి సమీక్షించారు. చెరువుల అభివృద్ది, సుందరీకరణకు అత్యంత కీలకమైన నాలాల అభివృద్ది, ఇందుకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి కేటీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని గ్రామాలు అభివృద్ది పదంలో పయనిస్తున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. గ్రామాల అభివృద్దికి పల్లె ప్రగతి కార్యక్రమాలతో పాటు అనేక పథకాలను అమలవుతున్నాయన్నారు. తెలంగాణలో అమలవుతున్న గ్రామీణ అభివృద్ది పథకాలను సమీక్షించేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శి నరేంద్రనాథ్ సిన్హాతో సీఎస్ సోమేష్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోమేష్ కుమార్ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. గ్రీనరీ పెరగడంతో కొన్నేళ్లుగా వ్యాధుల వ్యాప్తి గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఒక పల్లె ప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠధామం, కంపోస్ట్ యూనిట్, ట్రాక్టర్ ఉన్నాయని, గ్రామ పంచాయతీలకు ప్రతి నెల 227 కోట్ల నిధులు అందజేస్తున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఉపాధి హామీ తదితర పథకాలను సమర్థవంతంగా రాష్ట్రంలో అమలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ది పథకాల అమలును రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా వివరించారు. కాగా రాష్ట్రంలో అమలవుతున్న గ్రామీణాభివృద్ది పథకాల పట్ల కేంద్ర కార్యదర్శి నరేంద్రనాథ్ సిన్హా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శరత్ తదితరులు పాల్గొన్నారు. పోషణ మాసోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా అంగన్వాడీ కేంద్రాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పోషకాహార అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గర్భిణీలకు సామూహికంగా సీమంతాలు జరుపుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు. హన్మకొండ జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో పోషణ మాసోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపం నివారించడానికి అలవర్చుకోవలసిన ఆహార అలవాట్లపై అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతున్న పథకంతో ప్రయోజనం పొంది పోషకాహార లోపాన్ని నివారించుకోగలుగుతున్నామని నడికుడ అంగన్వాడీ సెంటర్ పరిధిలోని గర్భిణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోషకాహార లోపాలను నివారించడం, అందుకు అవసరమైన ఆహారాన్ని సకాలంలో అందజేయడంలో అధికారులు ఎంతగానో దోహదపడుతున్నారని వివరించారు. నడికుడ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో అధికారులు పోషకాహార మేళా ఏర్పాటు చేసి గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలోని గర్భవతులకు సామూహికంగా సీమంతాలు నిర్వహించారు. హన్మకొండ జిల్లా సంక్షేమ అధికారి సబిత మాట్లాడుతూ పోషకాహార లోపాలను నివారించడం, పోషక పదార్థాలను తరచుగా తీసుకోవడంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. పోషణ మాసోత్సవాల సందర్భంగా మరి తల్లులందరికీ కూడా పోషకాహారం పైన అవగాహన కల్పిస్తూ
పోషకాహారం అంటే అన్ని విటమిన్స్, మినరల్స్, మాంసకృతులు, పిండి పదార్థాలు అన్నీ కూడా అందే విధంగా వారు ఏ విధంగా అంటే ఆహార విలువల గురించి వారికి వివరించడం జరిగింది. కాబట్టి మరి వాళ్ళందరూ కూడా రక్తహీనత, కాల్షియం, ఐరన్ లోపం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించడం జరిగింది. పరకాల సిడిపిఓ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గర్భవతులు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని, అలాంటప్పుడే ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తారని సూచించారు. ప్రతి ఒక్కరూ పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలని లబ్ధిదారులను కోరారు. పోషణ మాసం సందర్భంగా అందరికీ ఆ పోషకాహారం గురించి అవగాహన కల్పించడం కోసం తల్లులకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా వారికి పోషక విలువల గురించి మరియు ఆరోగ్యం గురించి, వాళ్ళ పుట్టే పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తు గురించి, అనారోగ్యం పడకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్న విషయాల గురించి చాలా విషయాలు, అన్ని ముఖ్యమైన విషయాలన్నీ మన నడికుడ మండలం గర్భిణీ స్త్రీలందరికీ తెలియజేయడం జరిగింది. లబ్ధిదారు మానస మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో ప్రతిరోజు తమకు అదనపు పోషకాహారంతో పాటు రోజు ఒక పూట సంపూర్ణ భోజనం కూడా అందిస్తున్నామన్నారు. పోషణ మాసోత్సవాల సందర్భంగా పోషకాహార ఆహార మేళాను ఏర్పాటు చేసి పోషక పదార్థాలపై అవగాహన కల్పించారని అన్నారు. పోషకాహారాల గురించి చాలా రకాలుగా చాలా మంది మేడాలు మాట్లాడారు. మాకు చాలా విధాలుగా ఎంత ఉపయోగపడే విషయాలు చెప్పారు. మాకు ఈరోజు శ్రీమంత కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. మాకు అంగన్వాడీ సెంటర్స్లో కానీ ఆశా వర్కర్స్ కానీ మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మేము ప్రతిరోజు అంగన్వాడీకి వచ్చి ఇక్కడ పోషకాహారం తీసుకోవడం, వెయిట్ చెక్ చేసుకోవడం, ఇలాంటివన్నీ రోజు చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా ఈరోజు శ్రీమంత కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం. వచ్చిన మేడం వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ టీచర్స్ కూడా అందరూ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. అక్కడ ఆయా వాళ్ళు కూడా అండ్ ఆశా కార్యకర్తలు వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. టీకా పంపిణీ సంఖ్య 75 కోట్లు దాటింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. కేవలం 13 రోజుల్లోనే పంపిణీ సంఖ్య 65 కోట్ల నుంచి 75 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం దేశంలో విజయవంతంగా సాగుతుందని వెల్లడించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు నిండిన ఏడాదిలో 75 కోట్ల టీకాల పంపిణీ జరగడం విశేషమని మంత్రి అన్నారు. దేశంలో 75 కోట్ల డోసుల పంపిణీ పూర్తవడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ను అభినందించింది. కేవలం 13 రోజుల్లోనే పంపిణీ సంఖ్య 65 కోట్ల నుంచి 75 కోట్లకు చేరిందని కొనియాడింది. సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, గోవా, దాద్రానగర్ హవేలీ, లద్దాఖ్, లక్షద్వీప్లలో పెద్దలు అందరూ టీకా తీసుకున్నారు. వీరిలో కొందరు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకోగా మరికొందరు ఒక డోసు తీసుకున్నారు. దేశంలో వ్యాక్సిన్ పంపిణీ సంఖ్య 10 కోట్లు చేరడానికి 85 రోజులు పట్టింది. ఆ తర్వాత క్రమంగా టీకా పంపిణీ పుంజుకుంది. అక్కడి నుంచి వ్యాక్సినేషన్ సంఖ్య 45 రోజుల్లో 20 కోట్లకు, 20 రోజుల్లో 50 కోట్లకు, 19 రోజుల్లో 60 కోట్లకు చేరింది. విడతల వారీగా చేపట్టిన వ్యాక్సినేషన్ జనవరి 16న ప్రారంభమైంది. పెగాసిస్ స్పైవేర్ అంశంపై కేంద్రానికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్దమైన సుప్రీంకోర్టు ఆ తీర్పును రిజర్వ్ చేసింది. 2-3 రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. కేంద్రానికి పునరాలోచన ఉంటే ధర్మాసనానికి చెప్పవచ్చని సీజేఐ సూచించారు. పెగాసిస్ స్పైవేర్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం పెగాసిస్పై విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం తరపున సాలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. స్పైవేర్పై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. దేశ భద్రతా అంశాలు చర్చించడం మంచిది కాదన్నదే కేంద్రం అభిప్రాయమని, ఈ అంశంపై స్వతంత్ర కమిటీ అన్ని పరిశీలించి నివేదిస్తుందని ఎస్జీ అన్నారు. ఈ సందర్భంగా సీజీఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ దేశ భద్రత, శాంతి భద్రతల అంశాల్లోకి తాము వెళ్లటం లేదని, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు తదితరులు వారి హక్కుల రక్షణకై దాఖలు చేసిన పిటిషన్లపై మాత్రమే విచారణ జరుపుతున్నామని తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఈ ఏడాది ఇప్పటివరకు 613 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్, సీజనల్ వ్యాధులపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సమీక్షించినట్లు తెలిపారు. కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. వైరల్ జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ నెలాఖరు వరకు వైరల్ జ్వరాలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు.
రాష్ట్రంలో కోవిడ్ పూర్తి నియంత్రణలో ఉందన్నారు. విద్యాసంస్థలు పునఃప్రారంభం అయినందున కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతాయనుకున్నారని, కానీ ఎక్కడా క్లస్టర్ బ్రేక్ చోటు చేసుకోలేదని అన్నారు. తెలంగాణలో కరోనా 3వ దశ వచ్చే అవకాశం లేదని తెలిపారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకుని మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ప్రతిరోజు 3 లక్షల వ్యాక్సిన్ డోసులు అందించేందుకు సమాయత్తం అవుతామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత ఎక్కడా లేదన్నారు. ఉందని మనం చెప్పుకోవచ్చు. విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ అన్ని రకాల జాగ్రత్త తీసుకుని ఈ రోజు మనం స్కూల్స్ ఓపెన్ చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మీ పిల్లల్ని స్కూల్స్ పంపించడానికి కానివ్వండి, కాలేజీకి పంపించాల్సి కానివ్వండి, ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. ఈ థర్డ్ వేవ్ వచ్చినా సరే ఎదుర్కోవడం కోసం మనం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మీరు మాస్క్ ధరించి అన్ని రకాలుగా మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఐటీ కంపెనీ మేనేజ్మెంట్స్ అనుకోండి, లేకపోతే ఇతర సంస్థలు అనుకోండి, ఎవరైతే ఐటీ రిలేటెడ్ ఉందో వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మీరు కంపెనీస్ ఓపెన్ చేయండి. మీ ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ గత 1.5 to 2 years నుంచి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ దయచేసి మీరు కార్యాలయాలకి వచ్చేసి పనిచేసుకునేట్లు మీరందరూ కూడా ఇన్స్ట్రక్షన్ చేయండి. తద్వారా ఇంకా లక్షలాది మందికి జీవనోపాధి దొరికే అవకాశం ఉంటుంది. అలాగనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా మరింత మెరుగయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ ఐటీ కంపెనీస్ మీరు దయచేసి ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కృష్ణా గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధి గెజెట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణను కేంద్రం వేగవంతం చేసింది. 2 బోర్డులకు 2 చొప్పున ఇంజనీర్లను కేటాయించింది. గోదావరి నది యాజమాన్య బోర్డు జీఆర్ఎంబీకు ఎంకే సిన్హా, జీకే అగ్రవాల్ను కేటాయించారు. అలాగే కృష్ణా నది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీకు టీకే శివరాజన్, అనుపమ్ ప్రసాద్లను కేటాయించారు. నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుల ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియలో చీఫ్ ఇంజనీర్లు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్ భూపేంద్ర పటేల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నరేంద్ర సింగ్ తోమర్, మన్సుఖ్ మాండవీయ, ప్రహ్లాద్ జోషి, పురుషోత్తం రూపాలా, ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రమోద్ సావంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భూపేంద్ర పటేల్కు ప్రధానమంత్రి మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెస్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 80 ఏళ్ల ఆస్కార్ ఫెర్నాండెస్ కాంగ్రెస్లో చేరిన అనతి కాలంలోనే కీలక నేతగా ఎదిగారు. ముఖ్యమైన బాధ్యతలు ఎన్నో చేపట్టారు. 1984, 89, 1991, 96లో ఉడుపి నుంచే పోటీ చేసి లోక్సభలో అడుగుపెట్టారు. 1998, 2004లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో రోడ్డు రవాణా, కార్మిక శాఖ మంత్రిగా పాటు అనేక పదవులు చేపట్టారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగాను ఫెర్నాండెస్ సేవలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఫెర్నాండెస్ గుర్తింపు పొందారు. పార్టీ తీసుకునే నిర్ణయాల్లో ఆయన కీలకంగా వ్యవహరించేవారు. ఆస్కార్ ఫెర్నాండెస్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం యాదాద్రి భువనగిరి జిల్లాలో మంచి ఫలితాలు ఇస్తుంది. వృత్తికి దూరమైన అత్యధికులైన మత్స్యకారులు ప్రభుత్వ ప్రోత్సాహకంతో తిరిగి వృత్తి జీవనం సాగించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. చేపల పెంపకం, విక్రయం కోసం మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకంతో తమ జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని, ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1910 చెరువులు, 125 మత్స్య పారిశ్రామిక సంఘాలు, 8925 మంది మత్స్యకారులు ఉన్నారు. వీరంతా చెరువులు, కుంటల్లో చేపలు పట్టి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మత్స్య సంపద యోజన పథకం కింద జిల్లాల్లోని అత్యధికులైన మత్స్యకారులకు పెట్టుబడి సాయం అందడంలో వృత్తి నైపుణ్యాలను పెంచుకోవడంతో పాటుగా మెరుగైన జీవితం సాగిస్తున్నారు. కేంద్ర పథకం ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందడంతో చెరువులను అభివృద్ధి పరుచుకుంటున్నారు. చేపల విక్రయాలకు వాహనాలను సమకూర్చుకుంటున్నారు. చేపల ఉత్పత్తిని కూడా పెంచుకోగలిగారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి రెహమాన్ దూరదర్శన్ ప్రతినిధితో మాట్లాడుతూ, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఆర్థిక ప్రయోజనం పొందడానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి 3 చక్రాల వాహనాలు, బొలెరో వాహనాలు,
చేపల వలలు సామాగ్రిని అందిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో మనకు 9 రకాల కాంపోనెంట్స్ కి దరఖాస్తులు వచ్చినాయి. ఒకటి చెరువు నిర్మించుకోవడానికి, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫిష్ ఫార్మ్, తర్వాత రీసర్క్యులేటరీ ఆక్వా సిస్టమ్ అని ర్యాస్, తర్వాత బయోఫ్లాక్ హ్యాచరీస్, ఆటోస్ దరఖాస్తులను ఫైనలైజ్ చేసి అప్రూవల్ తీసుకొని మేము హెడ్ ఆఫీస్కి పంపడం జరుగుతుంది అండి. తదుపరి శాంక్షన్లు మత్స్యశాఖ కమిషనర్ గారి ద్వారా తదుపరి శాంక్షన్లు వస్తాయండి. భువనగిరి మత్స్య పారిశ్రామిక సొసైటీ అధ్యక్షుడు నరసింగరావు మాట్లాడుతూ పీఎం మత్స్య సంపద యోజన పథకం తమకు ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. చేప పిల్లలను సబ్సిడీ ద్వారా అందించడంతో పాటు చేపలను అమ్ముకోవటానికి దూర ప్రాంతానికి వెళ్లటానికి వాహనాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ప్రధానమంత్రి గారు చేప పిల్లలు ఇవ్వడము, దానికి ట్రాన్స్పోర్టేషన్గా బండ్ల మీద పోవడానికి టీవీఎస్లు ఇవ్వడము, మరి అమ్ముకునడానికి వాహనాలు కూడా ఇవ్వడము, అలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు మత్స్య కార్మికులకు కల్పించడము వారిని అభినందిస్తూ, ఈనాడు చేప పిల్లలు కూడా ఉచితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీగా మాకు రావడము ఈ సందర్భంగా ప్రధానిని అభినందిస్తున్నాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. దళితులను ఆర్థికంగా అభివృద్ధి పరిచి వారిని వ్యాపార వర్గంగా నిలబెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దళిత బంధు అమలు సన్నాహక సమావేశంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వెల్లడి. వ్యాక్సినేషన్లో కీలక మైలురాయి, దేశంలో 75 కోట్ల డోసుల పంపిణీ పూర్తి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడి. గణేష్ నిమజ్జనం తీర్పును సవరించేది లేదన్న హైకోర్టు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జోనల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ సమీక్ష. తెలంగాణ ఆయిల్ పామ్ ప్రణాళిక అభినందనీయం, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరుందాల్జే వెల్లడి. రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు, రోజురోజుకు పెరుగుతున్న వైరల్ జ్వరాలు, అప్రమత్తమైన ప్రజారోగ్య శాఖ. On behalf of the Raj Bhavan, I extend a hearty welcome to you all to this event. We are really privileged to witness this event on the occasion of Her Excellency completing 2 years of service as the Governor of Telangana State. Ever since Dr. Tamilisai Soundararajan Garu assumed the charge as the Honorable Governor of Telangana, she brought in unprecedented vibrancy and enthusiasm aimed at the all-round development of the state and the well-being of the people of the Telangana. The Raj Bhavan too has been witnessing a lot of vibrant activities in the service of people of Telangana. Has been aptly titled as One Among and Amongst the People. This book is basically a photo featured chronicling of initiatives and events of Honorable Governor during her second year in the service of the people of Telangana. It also features some major events related to Her Excellency's initiatives and services as the Honorable Lieutenant Governor of Puducherry. I request this August gathering to give a big round of applause to Her Excellency on receiving the Top 20 Global Women of Excellence Award 2021 by the Multi-Ethnic Advisory Task Force headed by U.S. Congressman Danny K. Davis. I wish Her Excellency get many more awards in recognition of her exemplary services for the all-round development of Telangana and Puducherry while contributing for the Atmanirbhar Bharat. I take this opportunity to thank the Honorable Governor Garu for her constant motivation, support, guidance and mentoring
been leading our Raj Bhavan team to translate her vision into action. I'm extremely happy to personally meet you all again. I extend a very hearty welcome to you all. I'm really glad to find a galaxy of journalists representing various print and electronic media channels in this meeting. I'm really very happy. It is not mere words to express my gratitude. We may perform, we may act, but when endorsement for those actions, particularly from stalwarts of media friends, I'm really happy to be here with all of you in the beginning of this third year. I always very optimistic. So instead of completing of 2 years, I can say it is beginning of the third year. Thank you all, the esteemed editors and distinguished journalists, for accepting our invitation and sparing your valuable time to attend this media interaction and coffee table book launch. During the last 6 months, it has become really, I cannot say it's hectic. My double responsibility as Lieutenant Governor of Puducherry and Governor of Telangana, I feel I did justice to both the states. And I'm thankful to our Raj Bhavan officials because it's totally an e-office. So there was no any delay in dealing with the problems also. I'm extremely thankful to Honorable President of India, Sri Ramnath Kovind ji, and the Vice President Sri Venkaiah Naidu ji, and our Honorable Prime Minister Sri Narendra Modi ji, and Honorable Home Minister Sri Amit Shah ji, for giving me this greatest opportunity to serve the state. I cannot believe that I have completed 2 years of term as Governor in service of the people of Telangana. I am really overwhelmed by the love and affection being showered by the people of Telangana state. I am very thankful to all the media stalwarts for your kind words, and it encourages me to act more. I express my sincere gratitude to each and every one of you. I take this opportunity to release the book titled One Among and Amongst the People. I always say I am not the first citizen of this state, I am one among the common citizen of this state. I wish and hope that the bond between Raj Bhavan and the media grows stronger and stronger. This will help me to serve the people better and better. As it is said, it is not Raj Bhavan, Praja Bhavan, and I am in charge of Puducherry. Usually in Tamil, Governor Raj Bhavan is known as Governor Malige. Malige means almost like a palace. So I changed the word Governor's office immediately when I went there. So Governor cannot be in a Malige, I am one among the citizens. So all my press releases were Governor's office. COVID-19 pandemic has highlighted the need to be self-reliant
We are strongly marching towards self-reliance in many areas. Our ongoing vaccination program is one such gem of an example of a self-reliance. And really appreciate the government of Telangana for taking forward the vaccination program very successfully, and along with our national statistics, Telangana is moving forward to vaccinate all the citizens of the state, and appreciate that. And our country has administered a record number of 70 crore doses of vaccination till now. And the free vaccination to all the eligible people is going on. It will soon cover all the eligible people. During the last 2 weeks, we have administered a massive number of 10 crore vaccination doses in just 13 days. On some occasions, we are administering more than 1 crore vaccine doses in a single day. I am sure the country is on right course to release its goal of vaccinating all the eligible people very soon. We have set an example in self-reliance in terms of PPE kits. While meeting our requirements, we have also emerged as second largest exporter of PPE kits. We could tremendously improve our oxygen generation capacity. We have registered exemplary achievements in terms of testing kits and labs and improving our healthcare infrastructure. And I should say Telangana also, from the beginning, my appeal was to the government and to the Chief Minister. Their infrastructure in the government hospitals should be improved, because that is the last hope for the poorest of the poor. And I am really happy that some improvement in the infrastructure is taking place in the state of Telangana. And in Telangana and Puducherry, we are marching towards 100% vaccination. I give top priority to visit the hospitals and vaccination centers to boost the morale of the doctors and healthcare staff. I have been trying my best to dispel vaccine hesitancy among the people. In order to give confidence about the safety of the vaccine, I have taken my second dose of vaccine along with tribal women in a tribal village called Kesi Tanda in Rangareddy district. I have been interacting with Bharat Biotech, Dr. Reddy's lab and other vaccine makers to know about the progress in vaccine production and distribution. I have visited NIMS, ESIC Hospital, COVID control room, launched by the vaccination drive and Tilak Nagar, and launched the vaccination drive at Tilak Nagar PHC. Conducted many review meetings with officials to motivate them and guide them. I have interacted with so many hospitals to take care of the poor during the second wave. It gives me immense satisfaction to mobilize some good help from philanthropic and other organizations who have donated COVID relief material like oxygen concentrators, etc. And I should thank Telangana, because as it is said, Puducherry is a small union territory, and some of the help, apart from helping the Telangana people, some of the kind-hearted people helped with oxygen concentrators and with PPE kits to the state of Puducherry also. So I should appreciate the kind-heartedness of the Telangana people also, because without any restriction they donated for people of Puducherry too. And appreciate all those who made generous contributions and donated COVID relief material. I appreciate the efforts of the Red Cross Society Telangana State Branch for their efforts in mobilizing blood donations even during the peak of the second wave. With the help of the armed force, the IRC, the Indian Red Cross Society has ensured regular supply of blood to the thalassemia patients. That is very important. And I really appreciate the Indian Red Cross and the armed forces for helping the thalassemia people, particularly children. I thank the armed forces for their exemplary services. And Indian Red Cross has also helped the flood-affected people by mobilizing good help. Nizamabad District Indian Red Cross Society unit has been won the prestigious India's Medal of Honor for their service. And as the Chancellor of State Universities, now there we have Vice Chancellors for all the universities. There are enabling conditions for the improvement in higher education. I have conducted numerous review meetings with the Vice Chancellors to transform the Telangana's hub of quality higher education in the country. Chancellor Connects Alumni is another major initiative to create a broad-based platform and network the alumni from across the globe for all-around development of universities. And I appeal, please register, all of you must be an alumni of one of the universities in this state. Please register yourself
in this Connect the Chancellor Alumni Portal so that you can be identified as a prestigious alumni of your university, so that the younger generation can take you as a role model from the same university. I have been motivating the Vice Chancellors and others in the field of academics to understand and implement the National Education Policy 2020. I strongly believe that National Education Policy 2020 offers 21st century education to the students. India will emerge as the international destination for quality of higher education through the NEP 2020. I have also taken part in convocations of some universities in the virtual mode too. Despite the pandemic, our education must go on. It gave me satisfaction to present laptops to some of the poor and meritorious students. It gave me satisfaction to present the laptops to some of the poor and meritorious students. I call upon the donors to help the needy to continue their online education uninterrupted. I have also conducted the Ask the Chancellor Twitter interaction program for the benefit of the students. I should appreciate our Rajbhavan officials and I have taken up the nutritional interventional program for the nutritional improvement of the people belonging to the primitive tribal groups, and I felt that the nutritional status of the tribes should be improved, and we initiated a pilot project for helping us to improve the nutritional status of the tribes, and I felt so happy that we have felicitated the Gusadi dance exponent Padma Shri Kanakaraju Garu at Rajbhavan. Visited the tribal art exhibition and assured to promote the art kala of the tribals. Atmanirbhar Bharat training, I have to say that it gives me a great pleasure to share that our Rajbhavan Parivar women were trained in Maggam works and other hand embroidery as a part of Atmanirbhar Bharat self-employment training. Actually, these masks were given by them to me after that training. It has contributed for the economic empowerment. They are getting orders from outside too. Women empowerment, I have attended and addressed series of meetings aimed at women empowerment. I have also taken part in women entrepreneurship promotion activities, addressed series of webinars and virtual meetings aimed at promoting women empowerment, addressed sources of programs aimed at improving health of the women. Some other major initiatives that gave satisfaction to me include launching of Rajbhavan Annam program to offer free nutritious breakfast to the Rajbhavan school students and some needy staff, particularly our gardeners. Personal distribution of saris to the women of Rajbhavan Parivar during Badukama celebrations. Conducting telemedicine event to guide the people and patients during the floods and pandemic. Addressing the Azadi Ka Amrit Mahotsav meeting at the historical Barangal. Participating in Vijay Varsh celebrations of the India's victory in 1971. Launching e-office to herald paperless administration, connecting the people with different walks of life, and writing a book on PM and PM. This PM's, actually the guidance from the central government was really very much appreciated during the pandemic. So regular interactions from the Prime Minister office and the Home Minister office and the Health Minister office helped us to move forward in controlling the disease. So putting all that efforts together, I wrote a book PM and PM, that is PM and Prime Minister and Pandemic Management. I once again thank the media organizations, media friends for your support, suggestions and encouragement all the time. I thank the Chief Minister Sri Chandrasekhar Rao Garu and his Cabinet Ministers, State Administration and the Police for their cooperation. I appreciate and thank advisors to the government, Secretary to the Governor, Joint Secretaries, ADCs, Press Secretaries and all the Rajbhavan staff members for their committed work. I offer my huge thanks to the most beloved people of Telangana and Puducherry for their overwhelming love and affection and the emotional bond that I could develop with them. I look forward to your continued cooperation, support, love and affection in the years to come to serve you better and better. Jai Hind, Jai Telangana. మారుతున్న నవభారతంపై, దాని సరికొత్త వేగంపై, కష్టాలతో కలిసి పోరాడే ధైర్యంపై మాకు విశ్వాసం ఉంది. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ और अब सबका प्रयास
हमारे हर लक्ष्यों की प्राप्ति के लिए बहुत महत्वपूर्ण है। భారతదేశాన్ని స్వయం సమృద్ధం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. నవభారత నిర్మాణంలో మనమంతా భాగస్వాములం. మీ ఆదాయ పన్ను ముందస్తు మొత్తంలో 45% సెప్టెంబర్ 15, 2021 నాటికి తప్పక జమ చేయండి. కంపెనీలు, కార్పొరేట్లు లేదా సాలరీడ్ ఎంప్లాయీలు టీడీఎస్, టీసీఎస్ మినహాయించిన తర్వాత కూడా వారి పన్ను బాధ్యత 10,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం తప్పనిసరి. ప్రతి ఆదాయ పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఓం గం గణపతయే నమః. జంట నగరాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మన దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకుల కోసం మీ ముందుకు తెచ్చిన గణపతి మహోత్సవాలను వీక్షించండి, ధరించండి. ఏకదంతుని నిలయం దర్శించిన భక్తులే ధన్యం. ఏకదంతుని నిలయం దర్శించిన భక్తులే ధన్యం. పార్వతి తనయుని స్థావరం ఈ కాణిపాక మహాక్షేత్రం. పార్వతి తనయుని స్థావరం ఈ కాణిపాక మహాక్షేత్రం. ఇది వరసిద్ధి విఘ్నేశుని. ఇప్పుడు మనం ఖైరతాబాద్ గణేశుని సన్నిధికి వచ్చాం. జంట నగరాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా ఖైరతాబాద్ గణనాథునికి ఘనంగా పూజలు జరుగుతాయి. పుత్రుడు బొజ్జ గణపయ్య ముజ్జగాలను ఏలుతుతాను. తన మహిమలని చూపుట కొరకు భూలోకానికి చేరవచ్చెనే. భక్తుల బాధలు తీర్చుట కొరకు యాతంబావిలో ఆ విఘ్నేశుడు. వరసిద్ధి విఘ్నేశ్వరుడై స్వయముగా తాను ఉద్భవించెనే. కాణిపాక క్షేత్రాన కల్పతరు. 1954లో శ్రీ సింగరి శంకరరామరాజు గారు వినాయకుని స్థాపించారు. ఒక్క అడుగుతో స్టార్ట్ చేసి ఇవాళ దినం లాస్ట్ ఇయర్ అయితే 64 వరకు వచ్చింది. ఈ ఇయర్ కరోనా వల్ల పంచముఖ మహారుద్ర వినాయకుని తయారు చేయడం రీజన్ ఏంటంటే కరోనా పోయి ప్రపంచం ప్రశాంతంగా ఉండాలని 5 తలతో వినాయకుని తయారు చేసిండు. ఒక్క సైడ్ ఏమో పార్వతీ పరమేశ్వరులు, మరో సైడు సూర్యదేవ భగవానుడు రాముని పెట్టాము. ఎందుకంటే ఈడ ఏది మొక్కినా భగవంతులకు అన్ని మంచిగా అవుతాయని కాబట్టి ఆ 40 అడుగులు తగ్గించాము. అయినా పబ్లిక్లకు మాత్రం కరోనా వల్ల జాగ్రత్తలన్నీ చెప్తున్నాం. మాస్క్ వేసుకోవాలి, శానిటైజ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఈడ ఒక పవిత్రతని అన్ని కుల మతాలకు అతీతంగా వచ్చి ఇక్కడ పూజ చేస్తారు. అందరు జాతుల వారికి కూడా ప్రియమైన వినాయకుడు. స్పెషల్లీ పోలీస్ సిబ్బంది వారు, మున్సిపల్ వారు రాత్రులు ఇన్నే ఉండి పనిచేస్తారు. అందులో మా బాంబ్ స్క్వాడ్ రాజేశ్వర్ గారు అన్నారు. వారు కూడా ప్రతిదీ చెక్ చేసి ఇంచు మనుషులు చెక్ చేసి వాలంటీర్లు కానీ, డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ కానీ అందరూ జాగ్రత్తగా పనిచేసి అందరికీ జాగ్రత్తలు చెప్పుకుంటే వినాయకుని దర్శనం చేస్తాం. ఇది 3rd టైం అండి రావడము. మ్యారేజ్ అయిన తర్వాత వస్తున్నాను ఇక్కడికి. సో మాది ప్రాపర్గా గజ్వేల్. సో పెళ్ళైన తర్వాత ఒకసారి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ పిల్లలతో పాటు వీళ్ళని చూపిద్దాము అని చెప్పి వచ్చాము. పిల్లలు చాలా రోజుల నుంచి చూద్దాం అంటున్నారని చెప్పి చూడడానికి వచ్చాము. 1954లో ఆరంభమైన ఈ గణపతి సంబురాలు ఏటికేడు జేగీయమానంగా అప్రతిహతంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం ఖైరతాబాద్లో వెలిసిన పంచముఖ మహారుద్ర గణపతి ఎంతో విశిష్టంగా రూపొందించారు. శివుని కుమారుడ గణపయ్యా, మా సిరిగల్ల దేవుడ గణపయ్యా, కరుణగల్ల తండ్రి గణపయ్యా, కాణిపాకలో వెలసావ గణపయ్యా. శివుని కుమారుడ గణపయ్యా, మా సిరిగల్ల దేవుడ గణపయ్యా, కరుణగల్ల తండ్రి గణపయ్యా, కాణిపాకలో వెలసావ గణపయ్యా. శివుని కుమారుడ గణపయ్యా, మా సిరిగల్ల
కొండలు దాటి భూలోకమే వచ్చి భక్తుల పాలిట బంగారు దేవుడై బావిలో వెలసావ వరసిద్ధి గణపయ్యా వెండి కొండలు దాటి భూలోకమే వచ్చి భక్తుల పాలిట బంగారు దేవుడై బావిలో వెలసావ వరసిద్ధి గణపయ్యా ముందు మొక్కలవాడవు నీవై ముక్తి నొసగుతున్నావా గణపయ్యా భక్తితో వేడంగా బోలో గణేష్ భగవానికి. మీకు అందరికీ తెలుసు ఖైరతాబాద్ వినాయకుడు 1954లో ఒక్క అడుగుతో మొదలుపెట్టిన వినాయకుడు. మరి ఈ సంవత్సరానికి 67 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల నుంచి మనం ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి వస్తున్నాము, భక్తులందరూ కూడా సేవ చేస్తున్నాము. మరి మీ అందరికీ తెలుసు 2020లో ఏ రకంగా ఈ కరోనా మహమ్మారి భక్తులందరినీ కూడా ఇబ్బంది పెట్టిందో. మరి భక్తులందరూ కూడా బాగుండాలని ఖైరతాబాద్ వినాయకుని గత సంవత్సరం కూడా చేయడం జరిగింది. ఒక్క అడుగు వినాయకుని చేద్దామా 18 అడుగుల వినాయకుని చేద్దామని అనుకున్నప్పుడు 18 అడుగుల వినాయకుని చేద్దామని ఉత్సవ కమిటీ వాళ్ళు నిర్ణయించారు. ధనవంతరి వినాయకుని పెట్టాము లాస్ట్ టైం. మరి ముఖ్యంగా వినాయకుని పెట్టే ఉద్దేశం ఏంటంటే వేద పండితులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనా వల్ల కొన్ని లక్షల మంది చనిపోతున్నారు. మరి వారందరూ కూడా బాగుండాలనుకుంటే అందుకే పండితులతో కూడా మాట్లాడడం జరిగింది. మరి మేము గత సంవత్సరం ఒకటే కోరిక కోరినాం భగవంతుని, వ్యాక్సిన్ తొందరగా రావాలి భగవంతాన్ని మొక్కినాం. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకునికి దాదాపు 40 లక్షల మంది ఇక్కడ వినాయకుని దగ్గరికి వస్తారు. మరి 40 లక్షల మంది ఎందుకు వస్తారంటే ఖైరతాబాద్ అనే ఒక పుణ్యస్థలం. ఈ ఖైరతాబాద్ పుణ్యస్థలంలో 11 రోజులు ఆ భగవంతుడు ఇక్కడ ఉంటాడు. భక్తులకు ఏ కోరిక కోరినా ఆ కోరిక నెరవేరుస్తాడని తెలియజేస్తూ మరి మీరు అందరూ కూడా దయచేసి ఖైరతాబాద్ వినాయకుని ఈ సంవత్సరం కరోనా సెకండ్ వే థర్డ్ వే వస్తుందని కూడా మన అందరికీ తెలుసు. అయినా కానీ ఖైరతాబాద్ వినాయకుని ఈ సంవత్సరం 40 అడుగుల వినాయకుని పెడదామని అనుకున్నాం. శ్రీ పంచముఖ రుద్రమహాగణపతి రూపంలో వినాయకుడు ఉన్నాడు. మరి ఈ సంవత్సరం మనం అందరూ కూడా భక్తులందరూ కూడా బాగుండాలి. ఎందుకంటే స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, ఇంజనీరింగ్ పిల్లలు, మరి వ్యాపారస్తులు అందరూ కూడా ఎవరికి ఈ 2 సంవత్సరాల నుంచి బాగలేదు. కాబట్టి ఆ భగవంతుని కోరుకుందాం. ఈ భూమి నుంచి, ఈ ప్రపంచాన్ని నుంచి ఈ కరోనాని ఆ భగవంతుడు తీసేయాల్సిందిగా ప్రతి భక్తుడు కూడా మొక్కాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా అడుగడుగునా చెక్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గైడెన్స్తోనే ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా చూస్తున్నాం. దాదాపు 300 మంది వాలంటీర్లు, ఎన్సీసీ వాళ్ళు 150 మంది ఉన్నారు. సీసీ కెమెరాలు 1/2 కిలోమీటర్ లోపల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా మెటల్ డిటెక్టర్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కరిని